నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా బూందీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు వరిపిండి వేసుకుంటే గుల్లగా ఉంటుందన్నమాట, కరకరలాడుతా. వరిపిండి కూడా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు శనగపిండితోటే, కానీ నేను 2 కలిపి చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కారం, ఒక 2 స్పూన్లు కారం, టేస్ట్ సరిపడ్డ సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని జారుగా కలుపుకోవాలి. పిండిని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని అవన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకుని పిండిని కొంచెం జారుగా కలుపుకొని బూందీ బాగా పడేలాగా చిల్లుల బుట్టలో వేసుకుని దాంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకుంటా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని దాంట్లో వేసుకుని పిండి కొంచెం కొంచెం బూందీ వేసుకుని వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. నేనైతే 1/2 కేజీ శనగపిండికి 1/2 కేజీ వరిపిండి వేసాను. వరిపిండి కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో సోడా కానీ తినే సోడా కానీ ఏమి వేసుకోవసరం లేదు. నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే మనకి త్వరగా వేగుతుంది 4 పక్కల బూందీ. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బూందీని ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నంత అప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పల్లీలు కూడా వేయించుకుని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీలో కలిపేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా కావాలనుకుంటే ఇంకా వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బూందీ రెడీ అయిపోతుంది. మామూలుగా కారం అది కూడా పైగా కలుపుకోవచ్చు, దీంట్లో వేసుకుంటే బూందీలో కూడా కలుస్తుందని ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. పండగలో వండుకున్న వంటల్లో ఇదొకటి. అందరూ ఫస్ట్ పెట్టేశారు కానీ నేను పెడతాం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంతో సింపుల్గా అయిపోతుంది. మనకి బయట తెచ్చుకునే బూందీ కంటే ఇది చాలా బాగుంది.